చాలా ఎక్కువ ఎమోషనల్ ఫీల్ అయ్యే వాళ్ళలో కూడా లివర్ ఫెయిల్యూర్ ఉంటుందా? లివర్ ఫెయిల్యూర్ కాదండి. ఎమోషనల్ అప్పుడు మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఎమోషనల్‌గా ఉన్నప్పుడు మీకు స్ట్రెస్ ఈటింగ్ ఉంటుంది. సో, స్ట్రెస్ ఈటింగ్‌లో మనం ఏది పడితే అది తింటాం. సో, ఇప్పుడు జంక్ ఫుడ్స్ తింటాం. సో, దానివల్ల ఫ్యాటీ లివర్ అలా లివర్ ప్రాబ్లమ్ అవుతుంది కానీ సో, ఎమోషనల్‌గా వల్ల మనకి ఆ విధంగా లివర్ ఎఫెక్ట్ అవుతుంది తప్పితే ఎమోషనల్‌గా డైరెక్ట్‌గా లివర్‌కి కనెక్షన్. ఒక 4 జాగ్రత్తలు లివర్ బాగుండాలి అంటే మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి అని అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, మంచి అన్ని ప్రోటీన్ మంచిగా తీసుకోవాలి. మంచి ప్రోటీన్ ఉండే అండ్ హోల్ ఫైబర్ ఫ్రూట్స్ తినండి. జ్యూసెస్ కంటే కూడా ఫ్రూట్ తినండి. అండ్ సెకండ్ థింగ్, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ జంక్స్కి వీలైనంత దూరంగా ఉండండి. అండ్ లిమిట్ ఆల్కహాల్ తాగబోతే మంచిది. ఎప్పుడైనా సోషల్ డ్రింకింగ్ ఈజ్ ఓకే. అండ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ట్రై టు లూజ్ వెయిట్ అండ్ బీ ఐడియల్ వెయిట్. మీ హైట్కి ఎంత వెయిట్ ఉండాలో అదొకటి చూసుకోవాలి. సో వీటితో పాటు హెపటైటిస్ ఏ అండ్ బికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో మీరు వ్యాక్సినేటెడా కాదా చూసుకొని తీసుకోండి. వీలైనంత వరకు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ కానీ లేకపోతే అవసరం లేకుండా మందులు, ఎస్పెషల్లీ ఈ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ కానీ లేకపోతే మీరు ఈ ఆయుర్వేదం హోమియో టైప్లో మనకి బయట దొరుకుతూ ఉంటాయి. సో అలాంటి వెయిట్ లాస్కి అన్సైంటిఫిక్ మెడికేషన్స్ వాడద్దు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం, మంచిగా ఎక్సర్సైజ్, మంచి డైట్ అండ్ నిద్ర. సో నిద్ర అట్లీస్ట్ 7 hours మీరు పడుకుంటే మీ బాడీలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, ఓవర్ వెయిట్ రాదు అండ్ మీ కార్టిసాల్ కానీ ఇలాగ స్ట్రెస్ హార్మోన్స్ కూడా అన్ని కంట్రోల్లో ఉంటాయి.